నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్లో రాజుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శలు డోసు పెంచుతూ ఉండగా తెలంగాణలో ప్రత్యర్థులపైన తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. భూరక్ష చట్టం పేరుతో వైసీపీ నేతలు భూభక్షణ చేస్తారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. జాబ్ కావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు, భూరక్షణ చట్టం. అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమలో ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తానే రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే యువతకు హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే యువతకు హామీ ఇస్తున్న యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. తమ పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ గ్యారంటీ అని ఒకవైపు చంద్రన్న చెప్తుంటే మరోవైపు టీడీపీ బాస్ పైన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి దించి అవమానించిన వారే ఇవాళ ఆయనకు నివాళులు అర్పించడం సిగ్గుచేటన్నారు. ఓట్ల కోసమే టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారంటూ దుయ్యబట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చించేసినంత మాత్రాన ఆయనకేమీ జరగదన్నారు. సుప్రీంకోర్టు మన 3 రోజుల నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో రా కదలరా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు. ఆయనేమో కోర్టులో రా కదలి వెళ్ళు సెంట్రల్ జైలుకి. ఈ నక్క జిత్తులు కన్ను పని చేయట్లేదు, గోళీ ఓడిపోయింది, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చేసినటువంటి 420 కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు ఈయనకి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు. ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో, ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే, పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇటువంటి వ్యక్తులను ఎటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024లో నిర్మించడానికి సిద్ధంగా. ఒకవైపు టీడీపీ బాస్ పైన కొడాలి నాని నిప్పులు చెరుగుతుంటే మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేశారు మాజీ మంత్రి ఆలపాటి రాజా. గత ప్రభుత్వం పెద్దలు ఇళ్లు కట్టుకోవడానికి 2.5 లక్షల రూపాయలు సాయం చేస్తే వైసీపీ సర్కార్ ఇచ్చేది గుండు సున్నా అని ఆరోపించారు. పేదల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కట్టిన టిట్కో ఇళ్లను కూడా పేదలకు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని దుయ్యబట్టారు. ఎన్ని కట్టించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో ఇదే ప్రభుత్వం ఆ రోజున విమర్శించింది మమ్మల్ని. మేము ఆ 5 సంవత్సరాల్లో రూరల్ ప్రాంతంలో దాదాపు 13,000 ఇళ్ళు ఇవ్వటం జరిగింది, కట్టేయడం జరిగింది. కొన్ని పూర్తయిన ఇళ్లకు కూడా మీరు డబ్బులు ఇవ్వాల. ఆ రోజున ఎస్సీ ఎస్టీలకి 2.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇవాళ రూపాయికే ఇల్లు కట్టిస్తా అన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పేదవాడిని ఇల్లు కట్టుకోమంటే ఏ రకంగా కట్టుకుంటాడని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేయకపోగా ఈ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించే కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ రాబోయే
వైసీపీ సర్కారు మాటలతో మోసం చేస్తోందని ఆలపాటి కామెంట్ చేస్తే దళితులను అవమానించేలా చంద్రబాబు మాట్లాడారని మండిపడ్డారు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున. అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడో ముళ్ల పొదల్లో పెట్టాలని బాబు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ భావజాలం సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో విజయవాడ నడిబొడ్డున ఆయన విగ్రహం పెట్టామన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తి నీవు చెయ్యలేక చేతులెత్తేసి అగౌరవపరిస్తే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టకూడదని నీ మనసులో ఉంది కాబట్టే పెట్టలేకపోయావు. ఈరోజు మాట్లాడిస్తా ఉన్నాడు. సిగ్గెట్టా లేదని అడుగుతా ఉన్నా. 400 కోట్లతో అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నారా? పెట్టాల్సిన అవసరమా అని నువ్వు మాట్లాడిస్తున్నావే? మీకు సిగ్గుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 400 కోట్లు కాదు, ఎంత అయితే అంత ఖర్చు పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అంబేద్కర్ భావజాలం రాబోయే తరాలకు ఉపయోగపడాలా, రాబోయే తరాలకు మా నాయకుడు మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని బాట చూయించాలా, ఈ ఆలోచన విధానం వర్ధిల్లాలా అనే తపనతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు పెడుతున్నారు 400 కోట్లతో అనిపిస్తావు? అవసరమా అనిపిస్తావు? మీరు పెట్టలేకపోయినటువంటి దద్దమ్మలుగా చివరికి మీరు పెడుతున్నారా, ఎక్కడ పెడుతున్నారని మేము చూస్తాకెళ్తే అరెస్టులు చేయించినటువంటి తీరు. ఒకవైపు టీడీపీని మంత్రి మేరుగు నాగార్జున టార్గెట్ చేస్తే మరోవైపు ఏపీ సర్కార్ ఈ నెల 22న సెలవు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అయోధ్యలో ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఆ రోజు దేశం మొత్తం విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారన్నారు. ప్రభుత్వం వెంటనే అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఈ నెల 22న సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం. ఒక రకంగా వారికి భారత రత్న ఇచ్చిన, వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాన్ని కలిపి పంచతీర్థలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి గౌరవం అది. కానీ దాంతో పాటు ఇంకొక రోజు పొడిగించి 22వ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనందరం కూడా గమనించాలి. స్కూల్ సెలవులపైన పురంధేశ్వరి ఒకవైపు మండిపడుతుంటే మరోవైపు పిల్లలు తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ నెల 21 వరకు సంక్రాంతి సెలవులు పెంచినట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తమ కుటుంబం కొత్తగా ఎన్నికల బరిలో దిగటం లేదని, 2004-09లోనే తమ కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి తమ లక్ష్యమని, విశాఖ కేంద్రంగా త్వరలోనే రాజధాని వస్తుందన్నారు. విశాఖలో ఏ ప్రాజెక్టు వచ్చినా మాజీ సీఎం వైఎస్ఆర్, ప్రస్తుత సీఎం జగన్ పాలనలోనే వచ్చాయన్నారు. టీడీపీ నాయకులు విశాఖలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. తట్టుకొని అది బయటపడతాం. అంతిమంగా ఎవరితో విజయం ఎవరికి వస్తుంది? ఎవరైతే మంచి కోసం ఆలోచన చేస్తారో, ఎవరైతే ఒక నిర్దిష్టంగా ఒక విధానం కోసం ఒక ఆలోచనతో కార్యక్రమం చేస్తున్నారో, ఒక సంకల్పం కోసం చేస్తున్నారో, అది ఎప్పుడు కూడా అవుతుంది. ఇవాళ మా సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా అందులో భాగం ఈ కార్యక్రమం. కాబట్టి అది కూడా తప్పని జరుగుతుంది. అందులో ఏ విధంగా అభ్యర్థి లేదు. కాకపోతే కొంచెం సమయం ఆసన్నమైతే అది ఆగదు. ఏదో మన పూర్వం సామెత పిల్లి వచ్చి పక్క వచ్చిన పిల్లి వచ్చిన ఆగదన్నట్టుగా అంటే అది వస్తే అదే ఆకలి. వైసీపీ వల్లే వైజాగ్ డెవలప్ అయిందని మంత్రి బొత్స ఒకవైపు చెప్తుంటే మరోవైపు భీమిలి సభ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం అవుతారని చెప్పారు. పార్టీలో అసంతృప్తులు తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు సంబంధించిన కారణాలు వివరిస్తారని అన్నారు. 5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్కి దిశా నిర్దేశం చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఎవరైనా అసంతృప్తిగా ఉన్నా కూడా ఆ క్యాడర్ మీటింగ్లోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశాన్ని వాళ్ళు గమనించుకొని ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు, మన టార్గెట్ ఏంది, 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు గెలుపు కోసమే ఈ విధంగా నియోజకవర్గాల్లో మార్పులు కానీ చేర్పులు కానీ చేయడం జరుగుతుందని ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టారు. 100%. వెల్కమ్ బ్యాక్. గత 10 ఏళ్లలో తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు గట్టి బుద్ధి చెప్తామన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే వచ్చే 20 ఏళ్లు తమ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు. వచ్చే 5 ఏళ్లలో అన్ని సమస్యలు తీర్చి ప్రజల మన్ననలు పొందుతామన్నారు.
10 సంవత్సరాల్లో ఇలా మన బతుకులు ఎట్లయినా అంటే బతుకమ్మ తినడానికే పరిమితమైన తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు. ఎవరు బాగుపడ్డారా అంటే కొడుకు బిడ్డ అల్లుడు సొంతకు కొడుకు 5-6 పదవులు తీసుకొని 5-6 లక్షల కోట్లు దోచుకొని 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా 80,000 కోట్లు అప్పుల పాలు చేసిన ఘనత ఈ పనికిరాని కేసీఆర్. మరొక 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తప్ప తెలంగాణ ఇస్తే కామరా కుంగలా ఉండా దళితులు ముఖ్యమంత్రులు చేస్తామని అబద్ధాలు 100 అబద్ధాలు వాడు ఉందని వీల్లేదు. ఆయన పెట్టిందే. సమస్యల్ని తీరుస్తామని కోమటిరెడ్డి ఒకవైపు చెప్తుంటే మరోవైపు నిరంకుశ ప్రభుత్వం పోయిందని ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు మరో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నారు. అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన పోకడతో అవినీతితో ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళని మరి టాటా గుడ్ బై అని చెప్పింది ఈ రాష్ట్ర ప్రజానీకం. అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల యొక్క కనీస మానవ హక్కులు కూడా గత ప్రభుత్వం హరించింది. మీకు నిరసన తెలియజేయడానికి ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎన్నో ఆంక్షలు ఉండేవి, బెదిరింపులు, అణచివేత. మరి ఒకటైతే నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నీకు 100% హామీ ఇవ్వగలుగుతా. గత ప్రభుత్వం మానవ హక్కులను హరించిందని మంత్రి ఉత్తమ్ ఒకవైపు చెప్తుంటే మరోవైపు దేవుని అక్షింతలను రాజకీయం చేయడం తగదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. దేవుని అక్షింతల్లో రేష్ బియ్యం, బాసుమతి బియ్యం, జై శ్రీరామ్ అక్షింతలు ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టు పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు సైతం దీనిలో పాల్గొంటున్నారని చెప్పారు. అక్షింతల కార్యక్రమంలో పూర్తి ప్రజాస్పందన చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అక్షింతల కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తూ ఉన్నారు. అక్షింతలు రాని వారు కూడా ఫోన్ చేసి మాకు అక్షింతలు రాలని చెప్పి విజ్ఞప్తి, సూచన, వాళ్ళ కోరిక మేరకు కూడా అక్షింతల కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమవుతూ ఉన్నది. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. అక్షింతల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యక్రమము, లేదా ఇంకో పార్టీ కార్యక్రమం కాదు. ఇందులో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, దేవుని నమ్మని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కూడా ఈ అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పూర్తి స్థాయిలో విజయవంతమైంది. చాలామంది కూడా 22వ తారీఖు నాడు. ఒకవైపు కాంగ్రెస్ నేతలపై బండి సంజయ్ ఫైర్ అవుతుంటే మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ అన్న. కేటీఆర్ దావోస్ కు వెళ్తే డబ్బులు దండగా అన్నారని, ఇప్పుడు మీరెందుకు వెళ్లారో చెప్పాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? మేము రాగానే 2,000 ఇచ్చేది కాదు, ఇక మీకు 4,000 తయారున్నాయి, 4,000 ఇచ్చుడే అన్నారు. వచ్చినాయా? కరెంట్ బిల్లులే కట్టకుండా ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. ముక్కు విండి కరెంట్ వాళ్ళు వచ్చి ఊళ్ళ బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి. ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఇప్పుడైతే 10,000 వస్తాయి, నేను రాగలే 15,000 పక్క, ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు అంటూ అన్నారు. వచ్చినాయే 15,000, 15,000 ఆ 10,000 కూడా పుట్టి కట్టారు. అంటే ఎన్ని రకాలు అదే వడ్డా. ఒకవైపు తెలంగాణ సర్కార్పై హరీష్ అన్న ఫైర్ అవుతుంటే మరోవైపు కాంగ్రెస్ హామీలను అమలు చేస్తే స్వాగతిస్తామన్నారు మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు మోసపోయారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దిగే బీఆర్ఎస్ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రకటించే ఛాన్స్ ఉందన్నారు. 9వ తారీఖు తర్వాత రైతు బంధు పడ్డదా, పెరిగిన రైతు బంధు పడ్డదా, అసలు రైతు బంధు పడ్డదా, చనిపోయిన ఏ రైతు కన్నా రైతు బీమా వచ్చిందా, డిసెంబర్లో పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పారు. మరి చాలా పెళ్ళిళ్ళకి పోయినాం, ఏ ఒక్క పెళ్ళిళ్ళైనా అర్ధతులం బంగారం కాదు కదా, మాసం బంగారం అని ఇచ్చిండ్రా? ఆనాటి పాత చెక్కులే కళ్యాణాలు ఇచ్చిపోయేది తప్ప కొత్త వీటికి ఎక్కడని ఇచ్చిండ్రా? ఒక్కసారి ప్రజలు ఆలోచన తేరుకునే లోపల ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ ప్రతి రైతు, అన్నం పెట్టే ప్రతి రైతు
ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే మరోవైపు ఖమ్మం తన అడ్డా అంటున్నారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. ఖమ్మం ఎంపీ స్థానంలో పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందన్నారు. తాను కోరుకుంటే కాదనే శక్తి ఎవరికీ లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. అయితే సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే మాత్రం తాను సంతోషిస్తానని చెప్పారు. సోనియా తప్ప ఎవరికి ఈ స్థానం ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు రేణుక. నేను చేస్తాను, అదిగో ఇక్కడ ఉండేది హక్కు నాకు ఒక్కదానికి, అది క్లియర్లీ చెప్తున్నా. అవన్నీ మీరు భ్రమపడొద్దండి. ఈ కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే. అర్థమైందా? రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు, అది నేను చెప్తున్నా. కానీ మేమందరం మనసు పూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం. మేడం గారు ఇక్కడికి వస్తే అది మాకు మహాభాగ్యం. ఈశాన్య మూల రాష్ట్రాన్ని అయోధ్యలో జరుగుతున్న బాలరాముని ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాములు నాయక్. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేస్తోందని ఆయన ఆరోపించారు. మరియు అయోధ్య రాముని దగ్గర రానివ్వకుండా, భర్త చనిపోతే శుభ కార్యక్రమాలకు రావనివ్వకుండా అనేది ఒక ఇది పెట్టుకున్నారు తప్ప, భర్త లేని వారు గుడ్లకు పోతలేరా? మహిళలు భర్త లేని వారు పెండ్లికి పోతలేరా? మరి దేశ ప్రధాని ఏ హోదాలో పోయి ఆడ ఇది చేస్తుండు? ద్రౌపది ముర్ము గారికి భర్త మరణించిండు, అందు గురించే ఇటువంటి కార్యక్రమాలకు విలువమంటారు. మరియు నరేంద్ర